మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31 వచనములకున్న వాక్య భాగం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన అంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి నీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమందంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం ఆలోచన చేస్తే, ఇద్దరు గ్రుడ్డివారు ప్రభువారిని గూర్చి విని, ఆయన మాత్రమే తమకున్న అంధత్వాన్ని తొలగించగలిగిన వాడని, ఆయన మాత్రమే బాగు చేయగలిగిన వాడని ఆయన గూర్చి విని నమ్మి ఆయన వెళుతున్నాడనే సంగతి గమనించి ఆయన వెంట వెళ్ళి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కనికరించమని ఆయన్ను వేడుకొన్నప్పుడు ప్రభువారు వారిని ప్రశ్నించాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారు వెంటనే సమాధానం చెప్పారు, అవును ప్రభువా, మేము నమ్ముచున్నాము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాకని ప్రభువారు చెప్పిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆయన ఎంత ప్రభావం కలిగిన దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన సెలవిచ్చిన వెంటనే వారికి కనుదృష్టి కలగటం మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని నమ్మిక ఉంచే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, మానవ శక్తికి, మానవ జ్ఞానానికి, మానవ బలమునకు మించిన అతీతమైన కార్యాలు ఆయన నమ్ముకొనుట ద్వారా మనం పొందుకోగలం. ఆయన్ని విశ్వసించే వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు పొందుకొనగలిగే వారు ఉంటారు. లేఖనాల్లో మనం చదువుతాం కదా, నమ్మిక ఉంచువానికి సమస్తము సాధ్యమేనని, మీరు నమ్మిక ఉంచితే దేవుని మహిమను చూస్తారని, నమ్మిక ఉంచేవానికి సహాయము కలుగుతుందని, ఇలాగ అనేకమైన మాటలు మనం లేఖనాల్లో మనం చూస్తాం. నీవు ఆయన్ని నమ్మి ఆయన్ని విశ్వసిస్తే ఆయన నీ కార్యము చేయకుండా ఎనిదిరిగేవాడు కాదు. నీ నమ్మిక చొప్పున నీ జీవితాల్లో అద్భుతాలను చవి చూస్తా. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు శారీరక అంధత్వంలో ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది ఆధ్యాత్మిక అంధత్వంలో ఉన్నారు. దేవుని వాక్యం కొంతమంది మీద ప్రకాశింపకుండా, దేవుని వాక్యపు వెలుగు, స్వార్థ సత్యం కొంతమంది మీద ప్రకాశింపకుండా సాతానుడు అనేక మంది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు. సాతానుడు అనేకుల యొక్క కన్నులను
అలాగా అంధత్వంలో బంధించేశాడు. వారికి దేవుని వాక్యము కానీ స్వార్థ సత్యము కానీ గ్రహించక ఎరగక దేవునికి దూరంగా ఉంటున్నారు వారు అన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం అలాగే ఉందేమో. వాక్యాన్ని గ్రహించక, దేవుణ్ణి విశ్వసించక, సాతానుడు నీ యొక్క మనోనేత్రాలకు నీకు గుడ్డితనం కలుగజేసి అంధకారంలో జీవించేటట్లు, పాపములో జీవించేటట్లు, లోకంలో జీవించేటట్లు చేస్తున్నాడేమో. నీ నేత్రాలు వెలిగించబడాలి, నీ కన్నులు తెరవబడాలి. అందుకని నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ప్రభువారి యొద్దకు రాగలిగితే, ఆయన మీద నమ్మిక ఉంచగలిగితే, ఆయన మాటలకి మీద నువ్వు దృష్టి నిలిపి ఆయనకు లోబడగలిగితే నీకున్న అంధత్వం తొలగిపోద్దే. దేవుడు నీ పట్ల సిద్ధపరిచిన సిద్ధపాట్లను నువ్వు గ్రహించగలుగుతావు. ఎఫెసీ పత్రికలో అంటాడు, మీ మనోనేత్రములు ఎలిగింపబడినందున. మన మనోనేత్రాలు ఎలిగింపబడాలి. ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం లోకాలు అనుసరిస్తూ ఉంటావు? ఎంతకాలం వ్యర్థతను ప్రేమిస్తూ జీవిస్తావు? నువ్వు అంధత్వంలో ఉన్నంతకాలం నీ జీవితం యొక్క విలువ తెలియదు. నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. భయంకరమైన పరిణామాలు, పరిస్థితులు నీ జీవితంలో అనుభవిస్తావు. కాబట్టి అటువంటి పరిస్థితులు నీకు దాపురించకముందే ఆ గుడ్డివారు యేసయ్య దగ్గరకు వచ్చి ఏడుకొని ఏ రీతిగా దృష్టి పొందారో నీవు కూడా ఆయన వైపు తిరిగి కనికరించమని, పాపాలు క్షమించమని, దుర్మార్గతను రూపుమాపమని ఏడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు, దృష్టినిస్తాడు, శ్రేష్టమైన భవిష్యత్తును నీకు సిద్ధపరుస్తాడు. అట్టి కృపలను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, ఘనమైన మా రక్షక, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. గుడ్డివారు మిమ్మల్ని నమ్మి ఏ రీతిగా దృష్టి పొందారో, ఈరోజు పాపములో శాపములో జీవిస్తున్నటువంటి వారు కూడా మీ వైపు తిరిగి వారు మనోనేత్రాలు ఎలిగించుకొని మీ బిడలగా జీవించటానికి తగిన సహాయము దయచేయండి రాజా. మీ స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ కృపలతో ఆవరింపచేయండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మీ సహాయమును, మీ నడిపింపును, మీ కృపలను దయచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.